మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన వాడు. అంటే క్రైస్తవ మార్గం ఎలా ఉంటుంది అడుగుతారు. నేను బ్రదర్ ఏ విధంగా, సిస్టర్ ఏ విధంగా మీ కుటుంబం గడుస్తుంది, ఏ విధంగా మీరు చేయగలుగుతున్నారు, ఏ విధంగా ఉద్యోగం పరిస్థితి అంటే మీరు చెప్తారు, ఏమో నేను వెళుతున్న మార్గం నా స్వాధీనం లేదు, నా ముందు ఉన్నది ఒక యాజకత్వం, మా అంచనాలతో జరిగే కుటుంబం కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, దేవుడే మా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. మేము వెళ్తున్న మార్గం మా స్వాధీనంలో తెలియదు, కానీ మా ప్రభు గారిని తెలుసు. ఆయనని చేయగలిగిన వాడు. రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో అది ప్రతిదీ చేయగలరు. అయితే మాకోడు తెలుసు, మేము వెళ్ళే మార్గం అంతా విజయవంతం. రేపు నాశనం అయిపోతాను బెంగ మాకు లేదు, రేపు మేము కృంగిపోతాను బెంగ మాకు లేదు. మేము రేపు ఇంకా ఉజ్జీవించబడతాం. నాకు ఒక ప్రార్థించు దైవజనుడు ఉన్నాడు, నాకు ఒక మందిరం ఉంది, నాకు ఒక అభిషేకం ఉంది. నేను వెళ్ళే మార్గం నా స్వాధీనం లేదు, ప్రభు స్వాధీనంలో ఉంది. అలా నడిచిన వాడు మాత్రమే పడిపోయిన తిరిగి లేవగలడు.